ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకొనిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకోండి. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. ప్రభా, ఏ శాతాన్ని శోధనలను ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలిగి వాక్యాన్ని అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సామెతలు 13:1 అధ్యాయం చూద్దామండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఎవరండి? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా ఉంటాడు? జ్ఞానము గలవాడు అగును. అపవాది గద్దింపునకు లోబడడు. ఎవరు? తల్లిదండ్రుల మాట విన. ఈ రోజులో ఎవరు తల్లిదండ్రుల మాట వినేవారు ఎవరైనా ఉన్నారంటారా? ఈ రోజులో ఒకవేళ ఉన్నా కూడా పక్కవారు చెడిపేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలి? మన బిడ్డలకి మనమే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఇవి నేర్పించుకోవాలి. ఒకవేళ మనం నేర్పించినా వారు వినలేదనుకో, బెత్తమ్మ వాడని కుమారుడు తన తండ్రికి విరోధి అవును. బెత్తమ్మతో మనం భయం చెప్తున్నామా మన పిల్లలకి? ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లోనే తల్లిదండ్రులు కొయిటికి వెళ్ళిపోతున్నారు. కొయిటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్లు లేకపోతే ఏం కావాలంటే అవే పంపించేస్తున్నారు. చిన్నపిల్లలైతే వీడియో గేమ్స్ వాడేవి, లేకపోతే రిమోట్ కార్లు ఇవి. వీటి వల్లనే పిల్లలు చాలా చెడిపోతున్నారు. లేకపోతే పిల్లలు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేస్తాం చేతులకి. ఫోన్ ఇచ్చేస్తే దాని ద్వారా వాళ్ళు బొమ్మలు పెట్టివ్వడం, టామ్ అండ్ జెర్రీలు ఇవి పక్షులు ఇవన్నీ పెట్టిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఎవరైనా పెట్టిస్తున్నారంటారా? ఈ వాక్యం చూడు, లేకపోతే నావోహు కథ చూడు, ఆదాము కథ చూడు, లేకపోతే అబ్రహాము కథ చూడని ఎవరైనా చెప్పేవారు ఉన్నారా ఈ రోజుల్లోనే? అవి మానేసి ఏం చేస్తున్నారు? పిల్లలకి ఫోన్ చేతికిచ్చేసి అన్నం తింటలేదమ్మా మా పిల్లోడు, అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు. మా పిల్లోడు అన్నం తింటలేదు, ఫోన్ ఇవ్వకపోతే మా పిల్లడు అన్నం తింటలేదు, లేకపోతే అసలు మాట్లాడమ్మా, అసలు ఇక్కడ కూర్చోమన్నా కూడా కూర్చోడు, ఫోన్ ఇచ్చామనుకో అక్కడే కూర్చొని ఉంటున్నాడు, అందుకనే ఫోన్ ఇచ్చేస్తున్నాము. కానీ ఫోన్ ఇచ్చేస్తున్నారు, అది బాగానే ఉన్నది. కానీ దానివల్ల ఎంత బ్యాక్టీరియా వెళ్తుంది, ఎంత వైరస్ వెళ్తుంది అనేది కూడా ఎవరు కూడా గ్రహించట్లేదు. తల్లిదండ్రులు సేఫ్ అయిపోతున్నాము, లేకపోతే తల్లిదండ్రులకి శ్రమ ఉండట్లేదు, వాళ్ళ పని అదే చేసుకుంటున్నారు, మన దగ్గరికి రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నారు, మనమే చెడిపోతున్నాం కదా పిల్లల్ని. ఎలా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును. మన బిడ్డలకు ఫోన్ ఇచ్చేసి మనమే చెడిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగునని అంటున్నాడు. శిక్షించిన వాడు ఏమవుతున్నాడు? చెడిపోతాడు, అపవాది గద్దింపునకు లోబడిపోతాడు. అదే శిక్షించిన వాడైతే, శిక్ష పొందని వాడైతే అపవాదికి లోనైపోతాడు. శిక్ష పొందిన వాడు అయితే దేవునికి లోబడతాడు, దేవుని మాటకు విధేయత కలిగి ఉంటాడు. అది మానేసి మనము సేఫ్ అయిపోతున్నాం కదా అని ఈ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటున్నారు. మన బిడ్డలు మనమే చేతులారా చెడిపేస్తున్నాము అంతే తప్ప. కానీ ఎవరిని కూడా చెడపట్లేదు. మనము బాగానే ఉంటున్నాం కదా, లేకపోతే మనకి ఇబ్బంది లేకోకుండా ఉంటున్నారు కదా అని అనుకుంటున్నారు తప్ప. కానీ దానివల్ల ఎంత చెడిపోతున్నారు, లేకపోతే ఎంత ఇదైపోతున్నారు. మనం ఎప్పుడూ కూడా మన బిడ్డలకు మనము ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో పెంచుకోవాలి. మొక్క ఎలా అయితే చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎలాగైతే మనం నీరు పోసి పెంచుతామో అలాగే మన బిడ్డలను కూడా పెంచాలి. అది మానేసి కొయిటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కావలసినవి పంపించేసి, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పడం, బైకులు కొనివ్వడం, లేకపోతే ఇవి పిల్లలు ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా అది కొయిటికి వెళ్ళిపోయి పెద్ద ఏదో నా కొడుకుకి ఇది కొనేసాను అది కొనేసాను. కానీ దాని తర్వాత వచ్చే అనర్థాలు ఎవరికి కూడా తెలియదు. దాని తర్వాత వచ్చే అనర్థాలు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. లోక 2:52 చూద్దామండి. యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు గారు ఎలా వర్ధిల్లుచున్నారండి? జ్ఞానమందును వయసు అందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. కానీ మన బిడ్డలైతే ఎలా వర్ధిల్లుచున్నారు? యేసు ప్రభు గారికి మాట వినకపోతే రోజు వెళ్దంటారా? మనకే వెళ్తుందా? అంతటి యేసుక్రీస్తే
తల్లిదండ్రుల మాటలకి, ప్రజల మాటలకి, మనుషుల మాటలకి లోబడి వర్ధిల్లుతున్నాడంటే మన బిడ్డలను మనం ఎలా వర్ధిల్లేలాగా చేయాలి? మన పిల్లలకి మనం ఎలా భయం చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి కంటే మనము గొప్పవాళ్ళమా? మన బిడ్డలు గొప్పవాళ్ళ? మనకంటే మన పిల్లలు గొప్ప కావచ్చేమో, కానీ దేవుడికైతే దేవుని తర్వాతే కదా మనము. దేవుని తర్వాతే కదా ఏదైనా, మన పిల్లలైనా మనమైనా ఏదైనా సరే అలాంటి దేవుడే మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడు. దేవుడు అలా వర్ధిల్చున్నప్పుడు మనము మన బిడ్డల్ని ఒక్క క్రమశిక్షణలో మనం ఎలా పెంచాలి? మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, ఎంతో ఆశలు పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మనం జ్ఞానమందు పెంచితే జ్ఞానం కలిగి ఉంటారు, దయందు పెంచితే దయ కలిగి ఉంటారు. తండ్రి ఎలా శిక్షిస్తే వారు అలాగే నడుచుకుంటారు, తల్లిదండ్రులు ఎలా భయం చెప్తే వారే అలాగే నడుచుకుంటారు. చిన్నప్పటి నుంచి మన చేతుల్లోనే కదా పెరిగేది. వారిని ఎలా పెంచితే అలాగ. మరియా యాకోబు కూడా ఎలా పెంచారు యేసుక్రీస్తు వారిని, దానిని బట్టే కదా యేసుక్రీస్తు వారు ఈరోజు మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. మనం కూడా మన బిడ్డలను కూడా అలాగే వర్ధిల్లేలాగా చేయాలి. యెషయా 55:8-9 చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని వాక్యము మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది, నీ చూపులను సరిచేస్తుంది, నీ ప్రవర్తనను సరిచేస్తుంది. మారటానికి జీవవాక్యముగా ఉంటుంది. నీ జీవితాన్ని మార్చడానికి వాక్యము ఒక మాదిరిగా ఉంటుంది. మనం మారు మనసు పొందాలనుకున్నాం, కానీ దేవుని తలంపులు ఎలా ఉన్నవి? మన బిడ్డల పట్ల కానీ దేవుని పట్ల కానీ ఎవరి పట్ల అయినా సరే ఎలా ఉన్నాయి దేవుని తలంపులు? మనం అనుకున్నది కాదు, దేవుని అనుకున్నది మాత్రమే నెరవేరుతుంది. మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి. మన తలంపుల కంటే దేవుని తలంపులే చాలా ఉన్నతమైనవి. దేవుని తలంపులు మించినది ఏది? మనకు చాలా ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశలన్నీ కూడా నాకు ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా అని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడైతే మనకి ఏది సిద్ధపాటు చేశాడో అదే ఉంటుంది. దేవుని వాక్యము మన మాటను సరిచేస్తుంది, కానీ మన పిల్లలకి అది నేర్పిస్తున్నామా? లేదు కదా. మనము బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పితే దాని నుంచి పెద్ద అయినా సరే త్రొట్టిల్లపోరు. మన బిడ్డలని ఒక స్థాయిలో నుంచి అలా పెరగాలనుకున్నాం, కానీ వారి దేవుని దయ కూడా ఉండాలి, దేవుని కృప కూడా ఉండాలి, దేవుని తలంపులలో కూడా ఉండాలి. మనము నిత్యము కూడా మన బిడ్డలేంటి, మనమేంటి, దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. మనం దేవుని వాక్యం సరిచేసేది ఎలాగా ఉన్నది, మనం దానికి లోబడదాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడు ప్రేమ ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కరికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు వినయం, పెద్దవారిని ప్రభా, అంగవైకల్యము కలిగిన వారిని, చదువుకుంటున్న బిడ్డలని, యవనస్తులని, బాలికలని ప్రభా, బస్సులు వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్, ప్రతి ఒక్క వాహనములను ప్రభా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయిన బిడ్డను ప్రభా స్వస్థపరచున్నాను ప్రభా, బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ చేతులకి అప్పగించుకునిచున్నాము నాయన ప్రభా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. నీ కాపుదల బిడ్డ పైన ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఏ శాతాను శోధనలకు లోబడుకోకుండా ప్రభా, నీకు లోబడి జీవించే బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా ప్రభా, వారు పని చేసుకుంటే శక్తిని, బలముని దయచే. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారు పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని, ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.